హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా యూ ముంబా వర్సెస్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్ గురించి చెప్పాలంటే దెబ్బ మీద దెబ్బ. అసలు ఫస్ట్ మ్యాచ్కే ఇంకా నిన్న జరిగినటువంటి ఏంటది తెలుగు టైటన్స్ గురించి చెప్తే స్పెషల్గా నిన్నే అట్లా అయింది. ఇంక ఈరోజు స్టార్టింగ్లోనే పులుసు పెట్టారు, ఇంకా మ్యాచ్ అయ్యలు పాస్ పోయింది. ఇంకేం చెప్తాం, ఇంక సెకండ్ మ్యాచ్ ఇంక అదే పరిస్థితి. గుజరాత్ జైంట్స్ నిన్నట్లాగా ఛాన్స్ ఉండే బెంగళూరు బుల్స్కి, లాస్ట్ సైడ్ వాళ్ళది వచ్చింది. టై చేసుకుని ఇంకా టై బ్రేకర్ ఆడదామని డిసైడ్ అయ్యారు, ఇంక ఓడిపోయారు. తన్నింది దెబ్బకి. ఇంక దీంట్లో కూడా లాస్ట్ సైడ్ గుజరాత్ జైంట్స్కి పడింది. ఇంక వీళ్ళు కూడా ఇంకేమనుకుంటారు, ఆడదాంలే ఇంకెలాగో ఇంకా వచ్చింది కదా ఈ దాకా, ఎందుకు ఊరికే వెళ్ళి దొరకపోవడం, ఇంకా టై బ్రేకర్ ఆడదాంలే అనుకున్నారు. ఇంకా మళ్ళీ దెబ్బ మీద దెబ్బ. నిన్న టై బ్రేకర్ సెకండ్ మ్యాచ్, ఈరోజు టై బ్రేకర్. అక్కడ ట్విస్ట్ మీద ట్విస్ట్, ఇక్కడ ట్విస్ట్ మీద ట్విస్ట్. లాస్ట్ సైడ్ అక్కడ బెంగళూరు ఓడిపోయింది, లాస్ట్ సైడ్ గుజరాత్ వీళ్ళు ఓడిపోయారు. ఆడ గెలిచేటువంటిది ఓడిపోయింది. ఈడ గుజరాత్ కొద్దిగా ఛాన్స్ ఉండే గెలిచేది, ఈడ ఓడిపోయింది. వీళ్ళది ఏం చెప్తాం. ఇంకా షాదులు ఏమో ఆయన ఏం చేసాడో ఆయనకు తెలియదు ఈరోజు. అట్లా కాదురా షాద్లో, ఇప్పుడు నువ్వు పోయావు టై బ్రేకర్, దీంట్లో నువ్వు రైడ్కి పోయావు. అలా ఆల్రెడీ సునీల్ని నువ్వు టచ్ చేసావు, అండ్ అక్కడ బోనస్ లైన్కి ముందు పోయావు. ఏదో బోనస్ అట్లా కాలు తాకిస్తే ఇంకా పాయింట్ వచ్చేస్తుందని పోయావు. సో నువ్వు తాకావు కాలు, ఇంక తీయాలి బయటికి. ఇంక వచ్చేలోపు ఆడు పట్టుకున్నాడు, ఇంక దానిలోపు నువ్వు ఇట్లా చేయి పట్టుకున్నావు కాబట్టి తీసుకొని ఇటు ముందుకు రావచ్చుగా. ఆ వచ్చేలోపు ఇంకా ఆయన ఇంక ఇట్లా చేతులు పట్టుకొని సాయసం చేస్తుంటే ఆయన నాకుంది. కబడ్డీ చిన్న పిల్లల నుంచి ఆడట్లేదా ఏంటి, నాకుంది, పట్టుకుంటాడు. పట్టేశాడు, ఇంకా ఇంకేం చేస్తావు. పట్టుకున్నాడు, ఇంక పట్టు లాగాడు, ఈయన దొరికిపోయాడు. ఇంక ఎంత మంచిగా ఛాన్స్ ఉండే, ఇంకా దాన్ని కూడా వదిలిపెట్టినటువంటి ఏకైక ఎవరన్నా ఉన్నారంటే చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ అండి. స్మాల్ మిస్టేక్స్ ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తాయి ఎప్పుడు. అంతే, యాజ్ ఎ కబడ్డీ లవర్గా ఫ్రస్ట్రేషన్ తెప్పించేటువంటి సాహసాలు చేస్తారు ఈ మధ్య. ఆయన ఎవరో గుజరాత్ జైంట్స్ నుంచి పోయారు, ఆయన 2 సార్లు కాలు అట్లా ముందుకు చాపారు తప్ప, ఇంతేడుము చాపారు ముందుకు తప్ప. మినిమం కామన్ సెన్స్ అక్కడ ఒక లెగ్ ఏర్ మీద ఉండాలని కామన్ సెన్స్ లేకుండా పోయింది. ఒక లెగ్ బాక్ లైన్ క్రాస్ చేస్తున్నప్పుడు ఇంకొక లెగ్ ఏర్ మీద ఉండాలి. 2 సార్లు కూడా లేపలేదు. మినిమం చిన్న పిల్లలు చాలు, చిన్న పిల్లలు అమ్మా అంటే చిన్న పిల్లలు కూడా లేపుతారు పైకి కాదు. బేసిక్స్ కూడా చిన్నప్పటి నుంచి ఆడుతుంటారు. ఒక కాలు పైకి లేపడానికి తెలియదు, ఊరికే కాలు ఇట్లా పైకి లేకుంటే ఏమైంది. 2 సార్లు ట్రై చేసి అది కూడా లేకుండా పోయింది. ఈయన పోయాడు ఇంక షాద్లో లాస్ట్ రైడు. ఆయన పోయి అరోస్తరం, ఏం చెప్తాం. గెలిచేటువంటి మ్యాచ్ని ఇంకా ఇట్లా నోటుకొచ్చిన దాన్ని నోట్లో పెట్టి నమల్లేక ఉంచేసినటువంటి టీం గుజరాత్ జైంట్స్ అయ్యింది ఈరోజు. వెరీ బ్యాడ్. సింపుల్ కామన్ సెన్స్ బేసిక్ మిస్టేక్స్ ఇవి చేయలేకపోతే ఇంక ఏం చేస్తారన్న పరిస్థితిలో మనకి ఫ్రస్ట్రేషన్ ఎట్లొచ్చిందంటే, నాకు బేసికలీ ఆ టై బ్రేకర్ చూసినప్పుడు ఎంత తన్నుకుని వచ్చిందంటే ఫ్రస్ట్రేషన్, నువ్వు వదిలిపెట్టు దూరిపోతా లోపలికి అన్నట్టుంది. ఆ లాస్ట్ టైం ఉన్నటువంటి గుజరాత్ జైంట్స్కి ఉన్నటువంటి కోచ్ ఏమైనా ఉండింటే ఈ పాటికి ఆ ఫ్రస్ట్రేషన్లో తిట్టేటోడేమో, కానీ ఇంకా ఆయన లేకుండా పోయింది. ఆయన ఉండాల్సిందే చెప్పాలంటే. సరే ఇంకేం చెప్తాం, ఇంక మ్యాచ్ గురించి, ఇంక టై బ్రేకర్ గురించే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మ్యాచ్ ఇంట్రెస్టింగ్గానే కొనసాగింది, కానీ పక్కన నాకు చెప్తే ఇంకా గుజరాత్ జైంట్సే కొద్దిగా స్ట్రాంగ్ ఉంది, అండ్ గెలిచేటువంటి సందర్భాలు కూడా ఎక్కువ శాతం ఉంది వాళ్ళకి. అయినా కూడా స్మాల్ మిస్టేక్స్ అంటారు కదా, చిన్నపిల్లలు ఏమి తెలియకుండా ఉండేటోళ్ళు అట్లా ఆడేసి వచ్చారు. ఏదో తెలియని ప్రపంచంలో తీసుకొచ్చి పెట్టేసి మిమ్మల్ని వెళ్ళిపోండి ఏడిపోతారో అన్నట్టు ఆమె తలగిరుకున్నట్టు అయింది పరిస్థితి.
ఏం తెలియదు వీళ్ళకి, ఏం వస్తారు అన్నట్టు అయింది. ఏం తెలుసు వీళ్ళకి, అట్లా అన్నట్టు అయ్యింది పరిస్థితి. ఇది అస్సలు క్షమించేటువంటి మాట కాదు. గుజరాత్ జైన్స్ చేసింది బేసిక్ మిస్టేక్స్, కామన్ సెన్స్ మిస్టేక్స్. కోచ్ ఆయన ఇంకా వీళ్ళని క్రమశిక్షణతోటి కొద్దిగా పరిపాలించాలని చెప్పుకుంటూ ఈ వాటి మ్యాచ్ అట్లా ముగిసింది. ఇంకా తెలుగు టైటాన్స్ ఇంకేమైందో ఏమో, వాళ్ళు పులుసు పెడుతున్నారు కానీ అది మ్యాచ్ అయ్యేలోపే పాసిపోతుంది. వాళ్ళు ఇంకెప్పుడు బయటకు వస్తారో, ఈ టై బ్రేకర్లో చేస్తున్న మిస్టేక్స్ ఎప్పుడు పోతాయో, ఆ టై బ్రేకర్ చూస్తే మనకి ఆ ఫ్రస్ట్రేషన్ గుంజుకొస్తుంది. అదేమిటో, అదే మ్యాచ్ మొత్తం బాగా ఆడతాడు, టై బ్రేక్ అనగానే చిన్నపిల్లకి వస్తారు ఎక్కకెక్క అనుకుని ఆడనట్టు ఆయన ఉంటుంది. ఏం తెలియదు వీళ్ళకి అన్నట్టు ఉంటుంది. సో ఇది ఈ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ ఫ్రస్ట్రేషన్తో నుంచి నరాళ్ళు గుంజినటువంటి మ్యాచ్. బేసికలీ ఆ షార్దో రైడ్ అయితే నాకు కాళ్ళు లాగేస్తున్నాయి, అట్లా చెయ్యిలు కాళ్ళు ఇట్లా ఊగిపోయాయి అన్నమాట ఫ్రస్ట్రేషన్లో. షార్లోకి అయితే గలా 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 కొట్టేసుకుంటాయి. ఇంకా అదే ఇంకా ఒకడే లాక్ పెట్టేశారు. ఏముంది మర్యాద పోయింది ఆడ, చేసావని ఇలాంటి పనులు, ఇంకేం చేస్తాం. సరే కానీ ఇంకేం కానిస్తావు కానీ, చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ ఇంకొస్తారు. సో అది గాయస్, ఇంకా ఈ వాటి పరిస్థితి అయితే ఇలా ఉంది. మీకు ఏమనిపించింది? టై బ్రేకర్ నడిచింది, ఏంటి ఆ ఫస్ట్ మ్యాచ్ పులుసు పుచ్చిపోయింది. ఇంకా సెకండ్ మ్యాచ్ అయితే ఇంకా అడగాల్సిన అవసరం లేదు, దెబ్బ మీద దెబ్బ పడింది. ఇంకేం చేద్దామంటారు, ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఉన్నాయి ఇంకా. సో ఇంకా ఇప్పుడు నేను కూడా పులుసు పెడుతున్నా, ఇంక ఇది పుచ్చిపోకుండా ఉంటే చాలనుకుంటున్నా. ఎట్లా అంటే మీరు సబ్స్క్రైబ్స్తోనే. సో ఇది వాటి వీడియో, నా ఫర్దర్ వీడియోస్ వస్తాయి, దానికైతే మీరైతే క్యాచ్అప్గా ఉండండి. సో ఇంకా యూ ముంబా గురించి చెప్పలేము అనుకోకండి. యూ ముంబా గురించి ఆల్రెడీ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి గెలిచారు. అఫ్కోర్స్ అక్కడ సునీల్ కుమార్, వాట్ ఏ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సో అక్కడ రైడర్స్ ఆయన ఎవరు, ఇరాన్ ఆయన ఉన్నారు, ఆయన పేరేమో మర్చిపోయానే. ఈ ఫ్రస్ట్రేషన్లో మంచి పేర్లు కూడా మర్చిపోతున్నాయి. అది ఇంకొకరు కూడా బాగా ఆడారు. ఓకే, రైడర్స్ కొద్దిగా బాగా రాయించారు. అక్కడ డిఫెన్స్ కూడా అదిరింది వ్యూ ముంబాది. సునీల్ కుమార్ అండ్ పర్వేష్ జోడీ ఉంది, కొద్దిగా ఈరోజు కదిలింది అటు ఇటు, కానీ లాస్ట్కి స్టిఫ్గా నిలబడింది. ఆటోటి ఇటోటి అన్నీ, రింకు ఉన్నాడు, ఇంకా అన్నీ, ఇంకా విజయం వస్తే ఇంక అన్నీ సెట్ అయినట్టే. ఇంక ఇటువైపు ఏమో గుజరాత్ స్టేబుల్గా ఉంది కానీ అది నిలవలేకపోతుంది, కింద పడిపోతుంది. అది ఏమైందో ఏమో కానీ తెలవట్లేదు. షాల్దో అదేం చేస్తాడో ఏమో మరి. గెలవాల్సినటువంటి మ్యాచ్ని ఇంకా ఆపేసి కింద లోతేసి లేదా కాళ్ళు లాగినట్టు నరాలు తెంపేసినట్టు అయిపోయింది. సో ఇంకా అది వీక్నెస్ పడ్డది, ఇంకేం చేయలేం. ఫర్దర్ మ్యాచ్ గురించి ఇంక వెయిట్ చేయాల్సింది. ఇంక ఎట్లా వస్తారో మనం చూడాల్సిందే. స్ట్రాంగ్గా రావాలనుకుంటూ, షాదులో కొద్దిగా బాగా ఆడయ్యా అని చెప్పుకుంటూ. సో అది ఈ వాటి వీడియోని అయితే ముగిస్తున్నాం. సో ఇంకా సెలవు చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్, ఫర్దర్ వీడియోస్ వస్తాయి. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్, బాయ్.